ప్రస్తుతం మనం గాంధీ భవన్ దగ్గర ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది కానీ ప్రతిపక్షం అటువంటి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఏం చేస్తున్నాయంటే ఈ ప్రభుత్వం కూలిపోబోతోంది. అసలు ఏంది జ్యోతిష్యం నేర్చుకున్నారా లేకపోతే ఆ జ్యోతిష్య ఆ కార్యక్రమాలు చేస్తున్న అర్థం కాని పరిస్థితి. కానీ ప్రభుత్వం కూలిపోబోతోంది. కేసీఆర్ కుట్ర చేస్తున్నాడని బీజేపీ ఆయన, లేదా డెఫినెట్గా వాళ్ళు కొట్లాడుకొని ప్రభుత్వాన్ని కూల్చేస్తారని బీఆర్ఎస్ ఆయన. అంటే ఒకరికొక రకంగా మాట్లాడడం చూస్తే ప్రజలు ఇచ్చిన తీర్పు అది కాంగ్రెస్కే కానివ్వండి, బీఆర్ఎస్పై కానివ్వండి, బీజేపీకే కానివ్వండి, ప్రజలు ఒక్కసారి తీర్పు ఇచ్చిన తర్వాత ఆ తీర్పుని వక్రీకరించి తమదైన శైలిలో రాజకీయ లబ్ధి కోసం ఈ రకంగా మాట్లాడడం చేస్తే ప్రజల యొక్క తీర్పును అనుమానించినట్టుగా, వాళ్ళు అవమానించినట్టుగా ఉంటుందంటే కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం గాంధీ భవన్ దగ్గర ఉన్నాం. నామినేట్ పదవుల విషయంలో కావచ్చు రకరకాలుగా అనుమానాలు అయితే ఉన్నాయి. కొంతమంది బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఆరోపణకు సంబంధించి ఏం స్పందిస్తారన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అంతా పాటుగా వెట్టు సాయి కుమార్ ఫిషరీస్ కాంగ్రెస్ చైర్మన్ ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. ఏంటి బీజేపీ బీఆర్ఎస్ మీ ప్రభుత్వం కూలిపోబోతుందని జోషి అని చెప్తున్నాయి. ఎప్పుడు కూలిపోబోతుంది? ఎవరి అలా వాక్యానికి గల కారణం ఏంటిది? ప్రజల కోసం, ప్రజల ద్వారా ప్రజల సంక్షేమం కోసం వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. వచ్చిన ప్రభుత్వం వచ్చింది. బండి సంజయ్ గారికి ఎప్పుడైతే రాష్ట్ర అధ్యక్షుడు పదవి పోయిందో అప్పటి నుంచి పిచ్చెక్కి ఎర్రగడ్డకు పోవాలన్నా నాంపల్లికి రావాలన్నా తిరుగుతూ ఉన్నాడు. ఇంకా ఆయన మీద అది ఊలిగా నక్క మీద తడిగా పడినట్టు ఆయన ఎమ్మెల్యే కూడా ఓడిపోయాడు. ఇంకా అది మరీ ఓవర్ స్పీడ్ వెళ్ళిపోయింది. అది ఇది పిచ్చి అనేది ముదిరి పాకం పడిపోయింది. బండి సంజయ్ గారు మీకు మంచి సలహా ఇస్తున్నా. ఇప్పుడు మీరు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. ఫస్ట్ మీ బీఫామ్ తెచ్చుకోండి. మీరు బండి సంజయ్ గారు మీరు మీ పార్లమెంట్ సభ్యత్వం సంబంధించిన బీఫామ్ తెచ్చుకోండి. అప్పుడు మీరు రాజకీయంగా ఒప్పుకుంటా. ఫస్ట్ మీ ఇంట్లో మీ పని చూసుకోండి సార్. మా ఆదాయానికి వస్తారు మీరు. ప్రజల కోసం ఏర్పడిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ప్రజలు ప్రత్యక్షంగా అవకాశం ఇస్తారు. రైట్. కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అట్లనే మాట్లాడతారు. ఏమని? ఆయన చాలా రాజకీయ ఉద్దండుడు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలబోతున్నట్టుగా మాట్లాడుతారు. బండి సంజయ్ ఆ రకంగా మాట్లాడారు. అవకాశం ఇస్తున్నారా ఆ రకంగా? సార్ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే సంగీతాలు ఎక్కువ మాట్లాడండి. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. వీళ్ళకి ఎప్పుడు అయినా కాంగ్రెస్ పైన తప్ప ప్రజల పైన ఎప్పుడు మీకు ప్రేమ ఉంటుంది. ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ పడిపోతుంది, కాంగ్రెస్ పార్టీ రాదు, కాంగ్రెస్ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ అసలు ఇక్కడ ఉంది తెలంగాణ. మీరు ఇప్పుడే మాట్లాడుతారు మాటలు. కాంగ్రెస్ పార్టీ జాకీలు పెట్టి లేపని చెప్పారుగా మీరు. ఇప్పుడు లేచింది కదా, వచ్చిందిగా నాయకుడు రేవంత్ రెడ్డి వచ్చింది కదా, చేసిందిగా పనులు. ఒక నెల కాలే దానికి కట్ట కొట్టుకుంటున్నావు. శ్రీహరి గారు అదృష్టవశాత్తు గెలిచినావు. అరే మా మెజార్టీ 50-60 మెజార్టీ మాది. నువ్వు 5 పుట్టుమ గెలిచినావు. నువ్వు పెద్దగా మాట్లాడుతున్నావు. మీ గురువు గారు కింద పడిన కేసీఆర్ గారు మీద పడినా కూడా నీకేమి ఇయ్యడు. నువ్వు అనుకుంటావు ఏదో ఫోన్ లీడర్ అనుకుంటావు కదా, అది కూడా నీకేమి ఇయ్యడు. నువ్వు ఎంత లేచినా నీకేం కాదు. అక్కడ మాట చెప్తున్నా శ్రీహరి గారు పెద్దరికంగా ఒక 5-6 సార్లు ఎమ్మెల్యే అయినాడు. చైనా అనుకోకుండా ఎమ్మెల్యే మొన్న అయిండు. మంచిగా పాలిటిక్స్ చేసుకోండి రాజకీయంగా. కాంగ్రెస్ పార్టీ పైన మీరు ఇలాంటి ఎల్లిగొల్లి మాట్లాడితే శ్రీహరి గారు మీ వయసుకు తగ్గ పనులు చేసుకోండి. చెప్తున్నా ఒకమాట. ఇంకా దానికి తోడు సాయి కుమార్ భాయ్ మొన్న బండి సంజయ్ మాట్లాడితే అక్కడ వీరభద్రస్వామి జయోత్సవాలకి ఏదో పోయింది వరంగల్కి. మీకు ఒక మంచి ఆఫర్ ఇచ్చాడు. ఆ ఆఫర్ మీరు తీసుకొని ఉంటారా లేకపోతే తిరస్కరిస్తారా మీ ఇష్టం. అదేమంటారంటే మనం ఫస్ట్ బీఆర్ఎస్ పడిపోయింది కదా దాన్ని పూర్తిగా లేకుండా చేద్దాం, బీజేపీ కాంగ్రెస్ కలిసి కొట్లాడదామని అంటారు. మీ బీజేపీ కాంగ్రెస్ కలిసి కొట్లాడతాయా? ఇప్పుడు బండి సంజయ్ గారు బీజేపీ బీఆర్ఎస్ అనిపోయి బీజేపీ కాంగ్రెస్ అని చాలా స్పష్టంగా చెప్పిండు. టీఆర్ఎస్ ని పూర్తిగా నిలమట్టం చేద్దాం, ముందుగా ఆ పని మనం నిర్వర్తిద్దాం, కాంగ్రెస్ పార్టీని బీజేపీ కలిసిపోవాలి. నేను ఏమన్నాను, నాంపల్లి ఉన్న వాళ్ళ పార్టీ ఆఫీస్కి ఎర్రగడ్డకు ఉన్నటువంటి అనుసంధానమైన వ్యవహారాల వల్ల ఆయనకు పిచ్చెక్కిపోయింది. రాజకీయం లేదు, ఆయనకు అర్థం కావట్లేదు. బండి సంజయ్ గారు ఒక అనుకోకుండా యాక్సిడెంట్గా ఎమ్మెల్యే అయినాడు, ఎంపీ అయినాడు. ఇప్పుడు మొన్న రియాలిటీగా ఓడిపోయినాడు. దానివల్ల ఇంకా మెంటల్ ఎక్కింది. రాజకీయం చేసే వ్యక్తిగా మీరు అట్లా ఉండండి, ఓకే డన్. కానీ ఒక పార్టీ ఇట్లా అయిపోతుంది, ఒక పార్టీ అట్లయితే అనకండి. ఎందుకంటే మీరు ఒక కరీంనగర్లో 2-3 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయినా, 4 సార్లు ఓడిపోయినాడు. ఏదో మోడీ వేవ్లో ఇంకో వేవ్లో గెలిచిపోయాను, అధ్యక్షుడు అయిను, పిచ్చి మాట్లాడను పోయింది. అట్లా మొత్తం పిచ్చెక్కిపోయింది. ఇక్కడ రాగానే ఇక్కడ పిచ్చెక్కుతున్నది ఓడిపోగానే. అంటే హద్దు దాటిపోయింది. ఏది ఒక లిమిట్ ఉంటుంది కదా, 1 స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. ఇప్పుడు స్టేజ్ 4లోకి వచ్చేసిండు బండి సంజయ్ గారు. ఎందుకు నాకేమవుతుంది నాకేమవుతుంది అని చెప్పి. ఎందుకు వాళ్ళకి ఎందుకు అనిపిస్తుంది మరి ప్రభుత్వం కూలిపోయే విధంగా వాళ్ళకి ఏం సంకేతాలు వచ్చుంటే బహుశా? ఇప్పుడు అంటే ఆ మాటలు మాట్లాడాలంటే ఏదో రాజకీయ నాయకుడిగా రాజకీయ లబ్ధి కోసం పిచ్చిగా మాట్లాడే ప్రజలు నమ్మే పరిస్థితి కదా. కేసీఆర్ తర్వాత నేనే అన్న బండి సంజయ్ ఓడిపోయానండి.
యాంగ్ చేయ మారుతాం మనం ఇక కేసీఆర్ తర్వాత నేను బండి సంజయ్ నిజంగా ఆ స్థాయి పోయిందా ఆయన అనుకున్నాడు కదా మీరు అనుకున్నారు ఏమన్నా ఆయన అనుకున్నాడు కదా అప్పుడు ఏమన్నాడు నేనే పెద్ద అనుకున్నా కదా ఇప్పుడు ఏమో ఓడిపోయింది కదా అందుకోసమే రాజకీయం చేసే వ్యక్తి రాజకీయం చేయాలి ఇట్లా పిచ్చి పిచ్చి మనం మాత్రం పబ్లిక్ ఇట్లా జస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇస్తుంది పంపుతా ఉంటుంది